ఈ పాత్రలోని సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి నా లవ్. ఒప్పేసుకోరా, అమ్మలా చూసుకుంటాను. నువ్వు మా అమ్మలా చూసుకున్నా మా అమ్మ మాత్రం ఒప్పుకోదు. ఒకవేళ కాదని నేను ఒప్పుకున్నాను అనుకో, మా అమ్మ ఏం చేస్తుంది తెలుసా? అర్థమైందా? అన్నీ మూసుకొని స్కూల్కి వెళ్ళు. ఏదో ఓ రక్షణ మీరును. నా చెప్పులు నీ క్యారెక్టర్ కన్నా క్లీన్ ఉంటాయి. అయినా ఏందాక నువ్వు క్యారెక్టర్ తీసుకెళ్ళి చెప్పుల కింద పెడతావు, చెప్పులను తీసుకెళ్ళి నరాల కింద పెడతావు. సర్లే, మనకు ఎందుకు వచ్చిన గోలా? ఈ రీల్కి వచ్చిన కామెంట్లు ఏదో చూసేద్దాం. మరి నీ మొహం ఏందక్క? నా పిత్తులు నీ వాయిస్ కొన్న స్వీట్గా ఉంటుంది. దొబ్బేసిన చెప్పులు కదా, బాగానే ఉంటాయి. ఏంటి బ్రో అంత మాట అన్నావు? అబ్బా ఏముందరా మామ, నువ్వు ఇంకోసారి చూడకుండా ఆమె వంట చేసే గిన్నెలో ఏం వేసిందో చెప్పగలుగుతావా? అంటే అది ఇంకా నువ్వు ఏం చెప్తావులే కానీ ఈవిడకి వచ్చిన కామెంట్ లేదో చూద్దాం మామ. నువ్వు దీనికే ఉన్నావురా, చదివేలేదు మొడలేదు కానీ నువ్వు. కానా బనానా కాదు, ఫిగర్ దికానా. నిజమేనా బాబు? వీళ్ళు తినడానికి వంట చేస్తున్నట్టు లేదు, అది చూపించడానికి వంట చేస్తున్నట్టున్నది. పెళ్లి చేసుకుంటానంటే చెప్పు, లైఫ్ లాంగ్ వండి పెడతా. మమ్మల్ని కుక్కర్లో వేసి వండకపోతే అదే హ్యాపీ. అయినా మాకు మొన్నదాకా పెళ్లి మీద ఒక హోప్ ఉండే. ఈ మధ్య జరిగిన కళాఖండాలు చూసి ఆ హోప్ కూడా మింగిందిలే. ఇంకా జీవితాంతం అందరు అలా ఎందుకుంటారన్నా? అలా అనుకునే వాళ్ళందరూ చేసుకుంది. కరెక్ట్ ఉన్నారనా? సరే మావా, ఈ వీడియోకి వచ్చిన కామెంట్లు చదువుదాం. ఇప్పుడు ఇలానే అంటారు, తర్వాత అదే కుక్కర్లో వాడిని వండుతారు. నిజం చెప్పు, మీ అమ్మగారు వండిన తర్వాత వచ్చి గరిటె తిప్పుతున్నావు కదా, మరి లేకపోతే మన కోసం స్పెషల్గా వండి పెడతారు అనుకున్నావా? అదేం లేదు, కుక్కర్లో వేసి తిప్పడం ఒకటే తెలుసు వాళ్ళకి. ఎవరికైతే లవర్ లేరో లవ్ యూ అని కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తా. అది కూడా ఓన్లీ లవర్ లేని వాళ్ళు మాత్రమే. నీకే అర్థమవుతుందా? లవ్ యూ అని కామెంట్ చేయాలా? ఏంటక్క ఏదో సర్కస్ చేస్తే మనసు కొరువు వేయండి అన్నట్టు చెప్తున్నావు. అయినా ఎవడు కామెంట్ చేస్తాడు? ఎందుకు కదరా వాళ్ళు సబ్స్క్రిప్షన్ పెట్టుకొని లక్షలు సంపాదించేది? మీ కరువు గుత్తను కాకులు మింగ. ఆఖరికి రష్మిక మందన, విజయ్ దేవరకొండ ఆల్సో పెళ్లి చేసుకున్నారా? ఇంకా నువ్వు ఎప్పుడు చేసుకుంటారా పెళ్లి? బుద్ధి కిందకి 30 సంవత్సరాలు వస్తున్నాయి. ఇప్పుడు వచ్చి ఇంకా అట్లా ఉండిపోతావా? ఎందుకు? చేసుకున్న తర్వాత కుక్కర్లో డ్రమ్ములలో వేసి మింగడానికి. అయినా మీరేంట్రా కామెంట్స్లో నువ్వు రా చేసుకుందాం అని ఒకటే కామెంట్ పెట్టి దుబ్బుతున్నారు. అంత కరువులో ఉన్నారేంట్రా? అందరూ నాలాగే ఉన్నారు గురు. చలో మావా, ఈ వీడియో ఇంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మావా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్తాం. ఉంటాం మావా, బాయ్.